హలో ఖమ్మం, మళ్ళీ వచ్చేసాం. కళాకారుల గుమ్మం మన ఖమ్మం. వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ షో ఆఫ్ ఎవర్ గ్రీన్ ఎంటర్టైనింగ్ ఛానల్ జెమినీ టీవీ. బామలు సత్య భామలు, కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ్ ఐఏఎస్ అకాడమీ. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన బామలు సత్యభామలు ఫస్ట్ రౌండ్. హెలమితి హబీబో. వాణిశ్రీ గారు, ఏం పేరు బావగారి పేరు? రమేష్ బాబు. టంగ్ ట్విస్టర్. నేను చాలా ఈజీగా చెప్తాను, మీరు చాలా ఇంకా ఈజీగా చెప్పేయాలి. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి లారీలో చిల్లర అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో ర్యాలీలో అవును చిల్లర లారీలు. అది అబ్బా. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. లారీలు రా. ఇదేమో ఎల్లమంటుంది అల్లరి. అది రమ్మ. మనకి చిల్లర కావాలి, అందుకే చిల్లర. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి అల్లరి ర్యాలీలో చిల్లర ర్యాలీ. చిచి చిచి. ఇదే ఫాస్ట్ గా 10 times చెప్పు రమేష్ బాబు గారిని తలుచుకొని. రెడీ? దీన్ని స్లోగా చెప్తా, ఫాస్ట్ పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ఎట్లానన్నా చెయ్యక్క, మర్చిపోకు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. సూపర్. ఏం పేరు? మంజుల. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లర లారీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో అల్లరి లారీలో ఆమె చెప్తున్నప్పుడు మీరు సీరియస్ గా ఆలోచిస్తుంటే ప్రాక్టీస్ చేస్తారు అనుకున్నానే. వాళ్ళు చెప్తున్నప్పుడు వస్తుంది, మన దగ్గరకు వచ్చేసరికి రాదు. అల్లరి లారీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. గట్టిగా చప్పట్లో. చీర అంటారా ఆఫ్ చీర అంటారా? ఆఫ్ సారీ. ఎందుకు బావగారికి ఇష్టమయ్యేలాగా? అవును. కాదు, ఈ సగం చీర ఆయనకి ఎందుకు నచ్చింది అంటే హాఫ్ సారీ తెలుగులో సగం చీరే కదా. ఫుల్ శారీకి అయితే 10,000 ఖర్చు పెట్టాలి, హాఫ్ శారీ అయితే 5,000 వచ్చేస్తుందని. ఏం పేరు బావగారి పేరు? కృష్ణ చైతన్య. ఉన్నారా కృష్ణ పేరులో? కృష్ణుడు. ఎర్ర పూల మొక్కల కుండీలు, నల్ల పూల చొక్కల హుండీలు. ఎర్ర పూల మొక్కల కుండీలు, నల్ల పూల చొక్కల గుండీలు. ఎర్ర పూల మొక్కల కుండీలు, నల్ల పూల చొక్కల గుండీలు. సూపర్ చెప్తున్నావు చెల్లి. ఇదే ఫ్లోలో ఎర్ర పూల మొక్కల కుండీలు, నల్ల పూల చొక్కల గుండీలు. హైలెస్సో. ఎర్ర పూల మొక్కల కుండీలు, నల్ల పూల చొక్కల గుండీలు. హైలెసో. ఎర్ర పూల మొక్కల కుండీలు, నల్ల పూల చొక్కల గుండీలు. హైలేసో. ఎర్ర పూల మొక్కల కుండీలు, నల్ల పూల చొక్కల గుండీలు. హైలేసో. ఎర్ర పూల మొక్కల కుండీలు, నల్ల పూల చొక్కల గుండీలు. హైలేసో. ఏం పేరు? ప్రియాంక. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. మనం ఏం చదువుకున్నాం చెల్లి? MBA. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. 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 అది ఇప్పుడు అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అటిం కుటికా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. టింకటిక. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. టింకటిక. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. టింకటిక.
అల్లరి రాలీలో చిల్లర లారీలు టింకటిక. సూపర్. ఇంకా బహుమతుల ప్రధానం. రక్షణ్ ఐఏఎస్ అకాడమీ. డాక్టర్ మమతా మంగనపల్లి గారు స్థాపించిన రక్షణ్ ఐఏఎస్ అకాడమీలో అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నారు. ఐఏఎస్ అండ్ గ్రూప్ 1 కోర్సులకు ఫుల్ లెంత్ కోచింగ్, టెస్ట్ సిరీస్, పర్సనలైజ్డ్ మెంటర్షిప్ తో ఇవ్వడం జరుగుతుంది. మీ ఇంట్లో ఎవరైనా ఐఏఎస్ మరియు గ్రూప్స్ కి కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే ఎక్కడ జాయిన్ చేయాలో తెలుసు కదా, రక్షణ్ ఐఏఎస్ అకాడమీ. జీవితం అంటే ఎప్పుడు హ్యాపీగానే ఉండదు. అప్పుడప్పుడు ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం అనుకుంటే ఆ పుస్తకంలో ఉన్న పేజీల్లో ఆనందమే కాదు దుఃఖాలు కూడా ఉన్నాయి. సో ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చిన రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మన ఫ్యామిలీతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు బిందు గారు. హలో బిందు గారు, ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, బాగున్నాను. ఓకే, ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తాను. మీ హస్బెండ్? మా హస్బెండ్ బిజినెస్ అండి. ఇద్దరు ఇన్కమ్ పెట్టుకున్నారు అంటే ఫ్యామిలీని హ్యాపీగానే ఎస్, మూవ్ చేయొచ్చు. బట్ అయినా మీరు కొంచెం ఏదో సఫర్ అవుతున్నారంటే ఏం జరిగింది? మేము కాశ్మీరీ పండిట్స్ అన్నమాట. ఏంటంటే అప్పుడు కాశ్మీరీ పండిట్స్ మీద జరిగిన చాలా సంఘటనలు మీకు ఐడియానే ఉంటుంది కదా. ఆ సిచ్యువేషన్లో డాడీ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు అక్కడున్న ఆస్తులు, పొలాలు అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేసారనమాట ఏం లేకుండా. కాశ్మీరీ పండిట్స్ అంటే వీళ్ళంతా ఏంటి కొత్త వాళ్ళు, వీళ్ళు హిందీ మాట్లాడుతున్నారు అని కొంచెం చీప్గా చూసేవాళ్ళు అనమాట పక్కింటి వాళ్ళు కానీ, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని. అప్పుడు డాడీ ఏమనుకునే వాళ్ళంటే వీళ్ళేంటి అసలు అంటే మేము చాలా మంచిగా బతికిన వాళ్ళం కదా, పండిట్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మా డాడీ చనిపోయి 1 year అవుతుంది. ఆయనకి ఏంటంటే రిగ్రెట్, ఏంటి కాశ్మీరీ పండిట్స్ మనకు గుర్తింపు రావాలి, నన్ను మా ఊరికి తీసుకెళ్ళిపోండి, నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆయన ఇప్పుడు కూడా ఫీల్ అవుతారు. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. నాన్నగారు చనిపోయేటప్పటికి మీ పెళ్లి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. దగ్గర లేరు మీరు? దగ్గరే ఉన్నాను. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇదే ఆలోచన పెట్టుకొని నేను ఇక్కడే చనిపోతాను. మిమ్మల్ని అడిగేవారా నన్ను అక్కడ తీసుకెళ్ళండి? చాలా సార్లు అడిగేవాళ్ళు, కానీ ఎక్కడికి తీసుకెళ్ళాలి, మనకో ఇల్లు లేదు, మనకో ప్లేస్ లేదు, మనం అర్ధాంతరంగా అన్ని వదిలేసుకొని వచ్చేసాం కదా. చుట్టాలందరూ ఉన్నారు కానీ వెళ్ళి అక్కడేమన్నా అయితే ఎవరు చూసుకుంటారు మనల్ని? మీకు కానీ మీ తమ్ముడు కానీ ఒక్కసారి ఆయన తీసుకెళ్లి ఆ చుట్టాలందరినీ చూపించి తీసుకొచ్చుంటే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? చాలా చాలా బాధ అనిపిస్తుంది అండి. అదొక్కటే మాకు రిగ్రెట్ లైఫ్లో. ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయాం. ఆయన కొంచెము మతిమరుపు లాగా వచ్చిందనమాట. ఒకవేళ తీసుకెళ్ళినా గుర్తుపట్టే స్టేజ్లో లేరు. ఆయన ఏంటంటే ఆయన నాకు ఒక్క కోరిక తీర్చానని చాలా బతిమలాడారు మమ్మల్ని. అమ్మగారు కూడా ఏమన్నా అడుగుతారండి. అమ్మ కూడా అక్కడికి మొన్న వెళ్ళొచ్చారా? సో అంటే నాన్న విషయంలో అలా జరిగిపోయిన తప్పుని అమ్మ కూడా చూపించకపోతే జీవితాంతం గుర్తుంటుంది కాబట్టి సో తను హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ తీసుకెళ్ళి. సో నాన్నగారు హ్యాపీగా ఉండుంటే మీరు పెళ్లి అయ్యి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి నా కూతురు నా కొడుకు అని పంపించేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి వచ్చారు, ఇది మన ఇల్లు, మన కుటుంబం, నేను మీ తమ్ముడు, సో మీరు వట్టి చేతులతో వెళ్తే మేము ఫీల్ అవుతాం కాబట్టి సో మన ఫ్యామిలీలో సో ఇక మీదట ఎప్పుడు నాన్నగారిని తీసుకెళ్లేదు, ఆయన చివరి కోరిక తీర్చలేదని బాధపడొద్దు. సో మీ ప్రయత్నం మీరు చేశారు. సో ఇప్పుడైతే మన బాధ్యత ఒకటే, అమ్మకి నాన్నగారు లేరు, ఆ తోడు లేదు అని తను ఫీల్ అవ్వకుండా తను మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది. సో బీ కేర్ఫుల్ అండ్ బీ స్ట్రాంగ్. ఎప్పుడెప్పుడా అని మీరు అందరూ ఎదురు చూస్తున్న రౌండ్ వచ్చేసింది. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదామా మన థర్డ్ రౌండ్. ఓ శివంగి. మీ పేరేంటి? పుష్పలత గారు. గేమ్ చెప్తాను, ఏం లేదు, ఇది మీరు పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను పెన్నులు పెడతా. సో ఆ పెన్నులు ఆ లోపల వరకు పంపాలి, చేతులు 2 బయట పెట్టుకోవాలి. ఆ లోపల వరకు పంపిన తర్వాత నేను వేసేస్తా. తర్వాత మీరు ఎన్ని పెన్నులు వేస్తే అంత గ్రేట్. ఇది పెట్టేసుకోండి ఫస్ట్. రెడీ, టైం స్టార్ట్స్ నౌ, గో.
పడేశారు. కొంచెం పైకి లాగండి. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 కొంచెం పైకి 5 4 3 2 1 స్టాప్. 2 పెన్నులు వేశారు విజయవంతంగా. మీ పేరేంటి? భారతి. భారతి గారు బి రెడీ. మనం 3 పెన్నులు వేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ, గో. అరే సూపర్ సూపర్ సూపర్. ఏడమే వేస్తారు. Five, 4, 3, 2, 1. విజయవంతంగా 1 2 3 4 5 పెన్నులు. ఏం పేరుమా? నాగమణి. నాగమణి గారు రెడీ. టైం స్టార్ట్స్ నౌ, గో. ఇంకా 20 seconds మాత్రమే ఉన్నాయి. మీరు 2 వేసేసి స్పీడ్ ఓపెన్ బాగా. Five, 4, 3, 2, 1. 1 2 3 4 4 పెన్నులు వేశారు. 5 పెన్నులు వేసిన వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉండండి. ఏం పేరు? సుకన్య. సుకన్య, మన టార్గెట్ ఎంత? 6. రెడీ. అదే పాయింట్ లో ఉండు నువ్వు. పెట్టేసుకో. యువర్ టైం స్టార్ట్స్ నౌ, గో. దించు సూపర్. అది ఆహా, ఇలా పైకి ఎట్టి ఏదో పెడుతుంటే ఇట్లా. 4th పెన్. కలిపి కొడితే మునకలు కలిపెను గసాబి సమితి మీరే లోకలు. 5 4 3 2 1 స్టాప్. సక్సెస్ఫుల్ గా 5 పెన్నులు అయితే వేసావు. గ్రేట్. పేరేంటి? ఝాన్సీ గారు, మన టార్గెట్ 7. ఏం ఒక టార్గెట్ ఎక్కువ పెట్టుకుంటే తప్ప ఏంటి? చెప్పండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాటిల్ ఊపేస్తున్నారు.
మొత్తం పెన్లు వేసేసిలా ఉంది. Five, 4, 3, 2, 1. ఓకే ఒప్పేసుకుందాం, పెట్టారు కాబట్టి. ఓవరాల్ గా 3, 4, 5, 6, 7. కంగ్రాచులేషన్స్. 5 పెన్నులేసి అంబికా దర్బార్ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ సుకన్య. సో మా చెల్లి ఫ్లోలో వేసేసేది. కంగ్రాచులేషన్స్. అండ్ మీరు గెలుచుకున్నారు డిన్నర్ సెట్. జీవితం అంటే ఎప్పుడు హ్యాపీగానే ఉండదు, అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు కూడా ఉంటాయి. సో ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చిన రౌండే మనసులో మాట. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనమే తన ఫ్యామిలీగా భావించి మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు హరిత గారు. హలో హరిత గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. అసలు ఏం జరిగింది? మా నాన్నగారు అమ్మగారు చాలా ఇన్నోసెంట్ అండి. పెద్దక్కకి మ్యారేజ్లో ఒక చోట చూసి నచ్చి పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. అయితే మా నాన్నగారు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అన్నీ తెలుసుకోకుండా ఓకే చెప్పి చేశారు. 5 years అయినాక ఆమెకి 1.5 year బాబు. బాగానే చూసుకున్నారు, బాగానే ఉందని అనుకున్నాం మేము. ఒకరోజు ఫెస్టివల్ కానీ అక్కని ఇంటికి తీసుకొద్దామని నేను వెళ్ళి తీసుకొద్దామని వెళ్ళి అక్క ఇంటికి పంపించండి అని అంటే, లేదు రేపు పొద్దున వాళ్ళిద్దరు వస్తారు అక్క బావ అని చెప్తే నేను వచ్చేసాను. వచ్చేసాక ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటలైజ్ అయింది అని అమ్మా నాన్న ఇద్దరిని మాత్రమే తీసుకొని వెళ్ళిపోయారు. మీరు వెళ్ళినప్పుడు అక్క బానే ఉంది. అది నా లైఫ్లో ఎప్పుడూ గుర్తుంటుంది. వెళ్ళి నాకు ఇల్లు తెలుసు కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్తే ఇక్కడ లేదు హాస్పిటల్ ఉందన్నారు. ఏ హాస్పిటల్లో చెప్పలేదు. ఇప్పటికి కూడా నాన్న వాళ్ళకి చనిపోయింది, చంపామనేది ఏం చెప్పకుండా చనిపోయింది, ఆమె చనిపోయిందని క్రియేట్ చేశారు. అసలు అయితే వాళ్ళు కొన్ని ఏమో మూఢనమ్మకాలు అలా ఉంటాయట, అది మాకు తెలియకుండా. మీ బాధ ఏంటంటే నేను వెళ్ళినప్పుడే అక్కని తీసుకొస్తే బాగుండేది. అసలు అలా అంతలాగా ఆలోచిస్తామండి మనం. కాళ్ళల్లో బ్లడ్ అలా తీసి చేశారని పోస్ట్ మార్టంలో కాళ్ళు వేళ్ళ మధ్యన హోల్స్ పెట్టారు, అలా బ్లడ్ తీసినట్టు అలా ఉంది. 2 years వరకు కేసు రన్ అయింది, ప్రొసీడ్ అయ్యారు. మేము స్ట్రగుల్ చేసాము, బాబుని తెచ్చేసుకున్నాము. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆయన మళ్ళీ చేసుకున్నాడు. అప్పటి నుండి ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ వ్యాపారాలు మొత్తం పోయినాయి. చిన్నప్పుడు మీరు మీ అక్క అల్లరి చిల్లరగా ఆడుతూ పాడుతూ ఉండే చాలా అక్క, సో కళ్ళ ముందే అలా అది లైఫ్ లో ఉండడం మీకు ఇప్పుడు గుర్తొస్తే ఎలా అనిపిస్తుంటుంది? ఇప్పుడు ఇదే అండి, అసలు ఎప్పుడు మర్చిపోమండి. అది అసలు మర్చిపోయే సిచ్యువేషన్ కాదు. బాబుని మీరు మాత్రం కొడుకులా పెంచుకునేవారు. సూపర్. సో పెళ్లి అవ్వకపోయినా అక్క పిల్లోడిని మీ దగ్గర పెట్టుకొని మీరు అమ్మ నాన్న అందరూ కలిసి ఆ పిల్లోడికి ఎలాంటి బాధ రాకుండా చూసుకున్నారు. సో హ్యాట్స్ ఆఫ్. ఇప్పటికీ మీరు ఫీల్ అయ్యే రిగ్రెట్ నాకు అర్థమైంది. ఆ రోజు ఏదో ఒక ఫోర్స్ఫుల్లీ అక్కని తీసుకొస్తే మనతో పాటు ఉండేదనే బాధ ఇప్పటికీ ఉంది. చిన్న బాబుని మీరు ఎంతగా పెంచారు, రేపొద్దుట పెళ్లి కూడా చేసి ఆ బాధ్యత కూడా మీరే తీసుకుంటారు. సో పుట్టింటికి వచ్చారు, మిమ్మల్ని విడి చేతులతో మేము పంపించలేము, మీరు ఇక్కడే ఉండండి.